అందరికీ ప్రైజ్లాడండి. యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. నేను మరొక వీడియో చేస్తున్నాను. అంశం ఏంటంటే క్రిస్మస్ మీద జరిగిన దాడి. మనము గత సంవత్సరంలో 2025 డిసెంబర్ 25 నాడు ఉత్తర భారతదేశంలో క్రిస్మస్ నాడు, క్రిస్మస్ ముందు కూడా ఈ హిందూ మతోన్మాదులు అభద్రతా భావంలో ఉన్న ఈ మూర్ఖులు ఏం చేస్తూ వచ్చారంటే శాంతాక్లాస్ అనే ఒక టాయ్స్ మీద, బొమ్మల మీద వాళ్ళు పాల్గొడుతూ వచ్చారు. అంటే క్రిస్మస్ సందర్భంగా ఏం చేస్తారంటే ఆయా షాపింగ్ మాల్స్లో కొందరు ఏం చేస్తారంటే డెకరేషన్ చేస్తారు. అంటే షాపింగ్ మాల్స్లో వాళ్ళు ఏ పండగకైనా ఆ పండగకు అనుగుణంగా ఆ షాపింగ్ మాల్ని అలంకరించుకుంటారు. అది మామూలుగా జరిగే ఒక ఈవెంట్. ఇది సహజం. తర్వాత ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి ఏం చేస్తూ వచ్చారంటే ఈ బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ షాపింగ్ మాల్లో ఇక్కడ డెకరేషన్ అంతా లాగేస్తూ వచ్చారు, పాడు చేస్తూ వచ్చారు. కొన్ని వీడియోస్ చూస్తూ వచ్చాను నేను. ఎంత బ్రతిమలాడినా ఆ యొక్క షాపింగ్ మాల్ ప్రతినిధులు వదిలిపెట్టలేదు. వాళ్ళని పక్కకు లాగేసి వాటన్నిటి పాడు చేస్తూ వచ్చారు. ఇంకొన్ని సందర్భాల్లో ఒక అధికార ప్రతినిధులు కూడా ఒక గుడ్డి ఆమె దగ్గరికి వెళ్ళి, ఒక బ్లైండ్ ఉమెన్ దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇబ్బంది పెట్టింది ఎవరంటే ఒక స్త్రీనే, ఒక మహిళనే. కనుక ఈ విధంగా గత నెలలో డిసెంబర్లో చాలా దాడులు చేస్తూ వచ్చారు. భారతదేశంలో క్రైస్తవ జనాభా ఎంత అంటే చాలా తక్కువ అని చెప్పాలి. గత నెలలో చూస్తూ వచ్చాము ఈ విధంగా దాడులు చేయడం. భారతదేశంలో ఉన్న క్రైస్తవ జనాభా ఎంత అని మనం పరిశీలిస్తే దాదాపుగా 2.3%, అంటే దాదాపుగా అధికారపూర్వకంగా 2.78 లక్షలు, అంటే 2,78 లక్షల మంది భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు. ఇది అధికారపూర్వకంగా ఉన్న లెక్కలు. పైగా పట్టణాల్లో ఉండేది చాలా తక్కువ క్రైస్తవులే. దేశవ్యాప్తంగా ఉన్న జనాభానే 2,78 లక్షలు క్రైస్తవులు. దాదాపు 140 కోట్ల 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు భారతదేశంలో. భారతదేశ జనాభా దాదాపుగా 140 కోట్ల మంది. ఈ 140 కోట్ల మందిలో 2,78 లక్షల మంది మాత్రమే క్రైస్తవులు అధికారపూర్వకంగా. వాళ్ళు మామూలుగా క్రైస్తవులు సంవత్సరంగా ఒక పండుగ జరుపుకుంటారు బహిరంగంగా, అది క్రిస్మస్. ఇక గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసుకుంటారు. అది చర్చిలో చేసుకుంటారు, బయట చేసుకోరు. కనుక చాలా స్వల్ప జనం. దాదాపు భారతదేశంలో 80% మంది, 70-80% మంది హిందువులే ఉన్నారు. దాదాపుగా నాకు తెలిసి 100 కోట్ల మంది హిందువులే ఉంటారు. కనుక ఇంత అల్పసంఖ్యాకులైన క్రైస్తవుల మీద వీరి గురి ఎందుకు అర్థం కావట్లేదు. ఇంత స్వల్ప జనమైన ఈ క్రైస్తవుల మీద ఎందుకు దాడులు? కనుక నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే వీరికి భయం పట్టుకుంది. ఏ భయం అంటే అర్థం లేని పిచ్చి భయం. కనుక సంవత్సరంగా ఒక పండుగ జరుపుకుంటారు క్రైస్తవులు భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ క్రిస్మస్. కనుక ఇంత స్వల్ప జనం చూసి ఎంతగా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. పైగా వారిని ఇబ్బంది పెట్టడము, చర్చిల ముందర భజనలు చేయడము,
ఎవరు? హిందువులు. అంటే ఈ హిందూ మతోన్మాదులు కొంతమంది భజనలు చేయడము, వారిని ఇబ్బంది పెట్టడము, వారికి కలవరం కలగజేయడము, ఇదంతా ఏమి సంప్రదాయం అండి? ఇది మంచి సంప్రదాయమా? ఒకసారి ఆలోచించండి మీరు. ఒకసారి ఆలోచించండి. ఇది నేర్పించిందా మీకు మీ సనాతన ధర్మం? ఇలా చేయమని చెప్పారా రాముడు గారు? ఇలాగ చేయమని చెప్పారా హిందూ దేవీ దేవతలు? అల్పసంఖ్యాకులైన ఈ క్రైస్తవుల మీద దాడులు చేయండి, వారి ప్రార్థనా మందిరాల మీద దాడులు చేయండి, వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పిందా? కాదు కదా. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇక్కడ పుట్టి పెరిగిన వారు మేము బయట దేశం నుంచి రాలేదు. అంటే క్రైస్తవ్యం బయట దేశం నుంచి వచ్చి ఉండొచ్చు. అంత తేలిక ఎవరు క్రైస్తవులు అవ్వరు. కానీ క్రైస్తవులు అయ్యారంటే అనేక కారణాలు ఉంటాయి. కుల వివక్షను బట్టి క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు. సత్యము నెరిగి క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు. యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని, యేసుక్రీస్తు పాపుల రక్షకుడని, పరలోకానికి మార్గమని ఎరిగి యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా స్వీకరించిన వారు తక్కువ. కానీ ఎక్కువ మంది కుల వివక్షను బట్టి వారు క్రైస్తవ్యంలోకి వచ్చారు. ఇది భారతదేశంలో ఉన్న క్రైస్తవుల స్థితి. కనుక ఇంత తక్కువ అల్పసంఖ్యాకుల మీద ఈ దాడి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంతవరకు సమంజసము? ఇది చూస్తుంటే ఎంత భయపడిపోతున్నారు వీళ్ళు. మెజారిటీ మతముగా ఉన్న హిందూ మతము, హిందూ మతానికి ప్రతినిధులమని చెప్పుకుంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు ఈ అల్పసంఖ్యాకుల మీద దాడులు చేయడం ఏంటి? ఎంత ఇది బుద్ధిహీనత, ఎంత ఇది తిక్కపని. కనుక ఆలోచించుకోండి మీరు. ఎందుకు ఏది ఆలోచించుకోమంటున్నా అంటే, నేను ఇందాక చూశాను, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నివసిస్తున్నారు. పొట్ట చేత పట్టుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ పనులు చేసుకుని బతుకుతున్నారు. అమెరికా కానీ, ఇంకా యూరోప్ కంట్రీస్ కానీ, క్రిస్టియన్ కంట్రీస్ కానీ, లేక ముస్లిమ్స్ కంట్రీస్ కానీ వెళ్ళి అక్కడ బతుకుతున్నారు. ఒక అమెరికాలోనే 54 లక్షల మంది, 54 లక్షల నుంచి 57 లక్షల మంది భారతీయులు ఉన్నారు, ఉద్యోగరీత్యా పోయినవారు. తర్వాత ముస్లిం దేశాలకు వెళ్ళిన వారు దాదాపుగా 90 లక్షల మంది ఉన్నారు. పొట్ట చేత పట్టుకొని వెళ్ళారు. ముస్లిమ్స్ కంట్రీకి 90 లక్షల మంది దాకా వెళ్ళారు. అమెరికాకి 54 లక్షల మంది వెళ్ళారు. ఇంకా ఇతర దేశాలకి చాలామంది వెళ్ళారు. బ్రిటన్లో దాదాపుగా, యునైటెడ్ కింగ్డమ్ యూకేలో దాదాపుగా 19 లక్షల మంది భారతీయులు ఉన్నారు. జర్మనీలో 2.6 లక్షల మంది ఉన్నారు. ఇటలీలో 2 లక్షల మంది ఉన్నారు. ఫ్రాన్స్లో 1,00,000 మంది పైన ఉన్నారు. ఇక ఇతర దేశాలు చాలా ఉన్నాయి, క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాలు. వీరందరూ బతుకుదెరుకు వెళ్ళారు. వీరందరూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, లాస్ట్ ఇయర్ 24 to 25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో $1.35 బిలియన్, ఎంతండి? $1.35 బిలియన్, అంటే 135 కోట్ల అమెరికన్ డాలర్స్ ఇండియాకు పంపించారు. ఎంత అమౌంట్ ఇది? $135 బిలియన్. అంటే 1 బిలియన్ అంటే దాదాపుగా ఇప్పుడు లెక్క ప్రకారం 9,000 కోట్లు. 1 బిలియన్ అంటే 9,000 కోట్లు. 100 బిలియన్స్ అంటే 10 బిలియన్స్ అంటేనే 90,000 కోట్లు. 100 బిలియన్స్ అంటే 9 లక్షల కోట్లు. 9 లక్షల కోట్ల డాలర్లు అమెరికా అమెరికన్ డాలర్స్, 9 లక్షల కోట్ల అమెరికన్ డాలర్స్ ఇండియాకు పంపించారు. అంటే ఇంక పైనే $135 బిలియన్ నగదును ఇండియాకు పంపించారు. కనుక ఇది మామూలు సంఖ్య కాదు. ఇది $135 బిలియన్, అంటే డాలర్స్ ఇవి. కనుక $1 బిలియన్ అంటే 100 కోట్లు అంటే దాదాపుగా 9,000 కోట్లు. అమెరికా 1 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో తర్జుమా దాన్ని మనం మార్చుకుంటే దాదాపుగా 9,000 కోట్లు. కొద్దిగా నేను చెప్తాను ఈ లెక్క. ఇండియన్ కరెన్సీలో దీని అమౌంట్ ఎంత అంటే, ఇండియన్ కరెన్సీలో ఈ డబ్బు యొక్క
ఈ డబ్బు ఎంత అని లెక్క వేస్తే దాదాపుగా 12,15,000 కోట్ల రూపాయలు. ఎంతండి? 12,15,000 కోట్ల రూపాయలు అమెరికన్స్ డాలర్స్ని అంటే ఇండియాకు పంపించారు. అంటే $135 బిలియన్. అంటే ఇండియన్ కరెన్సీలో తర్జుమా చేసుకుంటే 12,15,000 కోట్ల రూపాయలు భారతదేశం పంపించారు. మొత్తం మీద విదేశాల్లో ఎంతమంది ఉన్నారు భారతీయులు అంటే 54 లక్షల మంది, 57 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. 90 లక్షల మంది ముస్లిమ్స్ కంట్రీలో ఉన్నారు. బ్రిటన్లో 35 లక్షల మంది ఉన్నారు. ఈ విధంగా లెక్క కడితే కనీసం కొన్ని కోట్ల మంది భారతీయులు ఆయా దేశాలకు వెళ్ళి పొట్ట చేత పట్టుకొని బ్రతుకు తీరు కొరకు వెళ్ళి బతుకుతున్నారు. కనుక భారతదేశంలో క్రైస్తవులు మైనారిటీలు కావచ్చు, కానీ అమెరికాలో క్రైస్తవులు మెజారిటీ, ముస్లిమ్స్ కంట్రీలో ముస్లిమ్స్ మెజారిటీ. కనుక ఇది ఒకటి ఆలోచించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు అంటే దాదాపుగా 250 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ముస్లిమ్స్ ఒక 200 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వారి జనాభా. కనుక క్రైస్తవులు ముస్లిమ్స్ కలిపితే దాదాపు 450 కోట్ల మంది వారే ఉన్నారు. ఇంకా యూదులు చాలా స్వల్ప సంఖ్య. వీళ్ళందరూ ఒక్క తండ్రి పిల్లలు. వీరందరికీ అబ్రహాము మూల పురుషుడు. కనుక తలంపేంది అంటే ఇది మంచిదిగా ఇలాగున్న క్రైస్తవుల మీద దాడి చేయడం. వారు ఏదో పండగ చేసుకుంటుంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ చేసుకుంటే ఆ మధ్య చర్చిలకు ముందు వెళ్ళి గొడవలు పెట్టుకోవడం, చర్చిలను పాడు చేయడం, వారు ఏదో సంతోషిస్తుంటే వారిని ఇబ్బంది పెట్టడం, గుడ్డి వారిని కూడా విడిచిపెట్టేదండి. నేను చూశాను వీడియోలు కొన్ని. ఒక గుడ్డ ఆమె భోంచేస్తుంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకొక బీజేపీ లీడర్ వెళ్ళి, ఆమె కూడా ఉమెనే, ఆమె కూడా స్త్రీనే, వెళ్ళి ఆమెని ఇబ్బంది పెడుతుంది, వారికి ఆమె కొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏంది ఇది? ఏం సంస్కృతి ఇది? నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ప్రేమతో మనుషులను గెలవండి, ప్రేమతో మీరు మళ్ళించుకోండి మనుషులను. సత్యం ఉంటే సత్యం చేత మనుషుల్ని మళ్ళించుకోండి. నేను ఊరికనే క్రైస్తవం అవ్వలేదు. నేను క్రైస్తవం అవ్వడానికి కారణము యేసుప్రభువు వారు నా హృదయాన్ని మార్చాడు. యేసుప్రభువు వారు నన్ను తన వైపు ఆకర్షించాడు. యేసుప్రభువు వారు నన్ను రక్షించుకున్నాడు. నా పాపములను ఆయన క్షమించాడు. ఆయన నా కొరకే చంపబడ్డాడు శిలువలో, నా కొరకు సమాధి చెప్పబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు, మరణమును సైతాన్ని జయించాడు. కనుక నేను ఊరికనే క్రైస్తవం అవ్వలేదు. నేను యేసుక్రీస్తు తప్ప ఏ దేవుడు లేడని తెలుసుకున్నాను. యేసుక్రీస్తు ఒకటే దేవుడు, ఇంకా ఆయన తప్ప ఇంకెవరు దేవుడు అనడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఆయన మనలాగా పుట్టలేదు, ఆయన జీవితం మనలాంటిది కాదు. ఆయన మరణం సమస్త మానవుల కొరకు. ఆయన చనిపోయి కులిపోలేదు, ఆయన తిరిగి లేచాడు, మరణమును జయించాడు, సమాధిని జయించాడు, సైతాన్ని జయించాడు. కనుక ఆయన మహనీయుడు. ఊరికనే క్రైస్తవులకు ఎవరు మారరు. కనుక మీరు మీ చేతనైతే అంటే నా తలపు ఏంటంటే ఈ హిందూ మతోన్మాదులు, నేను అందరిని అనట్లేదు, హిందువులందరి గురించి అనట్లేదు, కొంతమంది హిందూ మతోన్మాదులు ఉన్నారు. పెయిడ్ డబ్బుల కొరకు ప్రయాసపడే ఉన్నారు. మరి కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, హమ్రా ప్రసాద్, తర్వాత వాడు ఉన్నాడు రాధా మనోహర్ దాస్, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా పిలకలు ఉన్నాయి. పిలకలు అంటే వీళ్ళలాంటి వాళ్ళు చాలామంది తయారవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. కనుక ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నారు. కానీ తలపు ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలా కొనసాగితే అంతర్యుద్ధాలు వస్తాయి. అంతర్యుద్ధాలు వచ్చి మనుషులు చంపుకుంటారు. బయట వాళ్ళతో యుద్ధం కాదు, లోపల యుద్ధాలు చేసుకోవాల్సి వస్తాయి. భారతదేశము ఒక దేశం ఎప్పుడు లేదు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక దేశముగా రూపాంతరపరచబడింది తప్ప అంతకుముందు చిన్న చిన్న రాజ్యాలుగా పరిపాలించుకుంటూ వచ్చారు. ఇది గుర్తెరగాలి. కనుక ఏ ఒక్క హిందూ రాజు కూడా భారతదేశాన్ని ఏలలేదు. అందరు చిన్న చిన్న రాజ్యాలుగా సామంతులు ఉండేవారు తప్ప మన స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారి నుంచి అప్పుడు
ఈ దేశం ఒక దేశముగా ఏర్పరచబడింది. కనుక ఇది ఎరుగుదురు, ఇది చరిత్ర, ఇది ఎవరు కాదనలేరు. కనుక చెప్పేది ఏంటంటే ఇది మంచి పద్ధతి కాదు. ఆ మధ్య జరిగిన ఈ సంఘటనలు ప్రపంచం చూస్తూ వచ్చింది, ప్రపంచం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ మతోన్మాదులతో చెప్పేది ఏంటంటే, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళతో చెప్పేది ఏంటంటే, ఇది మంచి పద్ధతి కాదు. ప్రపంచమంతా చూస్తుంది. ప్రపంచంలో క్రైస్తవ దేశాలు చూస్తున్నాయి, భారతదేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులు ముస్లిం దేశాలు చూస్తున్నాయి. భారతదేశంలో చేస్తున్న ఈ పనులు. ఎందుకంటే ఇది డిజిటల్ ప్రపంచం. ఇక్కడ ఏదైనా జరుగుతుంది వెంటనే ప్రపంచం అంతా వ్యాప్తి అవుతుంది, పాకిపోతుంది. కనుక ఇది మీరు గుర్తించాలి. మీ చేతనైతే మీ దగ్గర సత్యం ఉంటే ప్రేమతో సత్యముతో మనుషులను గెలవండి. గెలిచి వైపు ఆకర్షించాను, తప్పే లేదు అందులో. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నేను చాలా చోట్ల చెప్తూ ఉంటా ఈ మాట. ఏమిటంటే, యేసు ప్రభు కన్నా గొప్పవాడిని చూపిస్తే, యేసు ప్రభు కన్నా పరిశుద్ధిని, యేసు ప్రభు కన్నా జ్ఞానిని, యేసు ప్రభు కన్నా శక్తిమంతుని, యేసు ప్రభు కన్నా త్యాగిని, యేసు ప్రభు కన్నా ప్రేమామయుని, మహిమగలవాణ్ణి, ఈ విధంగా అన్ని కోణాలలో, అన్ని విభాగాలలో యేసు ప్రభు కన్నా గొప్పను చూపిస్తే, నేను యేసు ప్రభువును వదిలిపెట్టుటకు సిద్ధమే. యేసు ప్రభువును వదిలిపెట్టి వానికి సేవ చేస్తా. యేసు ప్రభు కన్నా గొప్పవాడు ఎవడో ఉంటే అతనిని వెంబడిస్తా, అతనికి సేవ చేస్తా. ఇది నా హృదయపూర్వకమైన ఒక ఛాలెంజ్. ఎవరికైనా సరే ఛాలెంజ్ విసురుతున్నా. మీకు కావాలంటే మీరు ఈ వీడియో చూసి కామెంట్స్ పెట్టండి, దాని గురించి మాట్లాడదాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మీరు భారతీయులందరూ నా ప్రియులు, నా సహోదరులు, మనమందరము ఇక్కడ పుట్టి పెరిగాం. కనుక మతాల పేరుతో చిచ్చు పెట్టుకొని మతాలను ముందేసుకొని కొట్టుకోవడం, చంపుకోవడం మంచిది కాదు. చచ్చిపోయినాక తెలుస్తుంది దేవుడు ఎవరు అనేది. కనుక దేవుని నమ్ము ప్రతివానికి చనిపోయినాక నిజ దేవుడు ఎవరు తెలుస్తుంది. దానికి ముందుగా మీరు అన్వేషణ చేయండి. మీ మత గ్రంథాలు ఏమున్నది, బైబిల్లో ఏముందో చూడండి, పెట్టి చదువుకోండి. బైబిల్ ఏముంది, హిందూ మత గ్రంథాలు ఏముంది, యెహోవా దేవుడు ఎలాంటి వాడు, యేసుక్రీస్తు ఎలాంటి వాడు చూడండి, పరిశీలించండి. కనుక పరిశీలించి సత్యం వైపు మళ్ళండి, సత్యం ప్రకటించండి. మేము ఎలాగైతే సువార్త ప్రకటిస్తామో అలా మీరు ప్రకటించి తప్పలేదు. ఇది భారతదేశం అనేది లౌకిక దేశం. ఇదేమి ఒక మతానికి నిలయం కాదు. ఇది అన్ని మతస్థులు ఉన్నారు, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నాం. కనుక మనమందరం సహోదరులం. కనుక మనం ప్రేమతో కొనసాగాలి. ఇలాంటి దాడులు చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది. ఇందాక చెప్పాను మీకు ఎన్ని కోట్ల డబ్బులు వస్తున్నాయి భారతదేశానికి, $135 బిలియన్. ఇందాక చెప్పాను ఎంత అమౌంట్ అది. దాదాపుగా ప్రతి సంవత్సరం భారతదేశానికి వచ్చే డబ్బు ఎంత అంటే $12 12,15,000 కోట్లు. కనుక ప్రపంచ ఎకానమీ ఏదంటే అది డాలర్తో పోటీపడే మనీ లేదు. ప్రపంచంతో నువ్వు వ్యాపారం చేయాలంటే డాలర్ కావాలి. కనుక డాలర్ మీదే ప్రపంచ వాణిజ్యం ఆధారపడి ఉంది. ఇప్పటికీ అమెరికానే సూపర్ పవర్. కనుక అమెరికన్ డాలరు పెత్తనం చేస్తుంది ప్రపంచం అంతా. కనుక ఇతర దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించి భారతదేశం పంపించి భారతదేశ అభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నారు భారతీయులు. వాళ్ళందరూ అక్కడ మైనారిటీ. ఇక్కడ క్రైస్తవులు ఎలాగైతే మైనారిటీ, ఇక్కడ నుంచి పోయిన వారందరూ అక్కడ మైనారిటీ. కనుక ప్రపంచం చూస్తుంది. మీ చర్యలు వారికి కోపం తెప్పిస్తాయి. అక్కడి నుంచి వారు తరవబడతారు. జాగ్రత్త. కనుక ప్రేమతో మీరు మనుషులను జయించండి. ప్రేమతో, త్యాగముతో, సహకారంతో మనుషులను సంపాదించుకోండి. అంతేగాని ఇట్లా దాడులు చేసి ఇలాగ భయపెడితే అది మంచిది కాదు. అది మీకే నష్టాన్ని కలిగిస్తారు. కనుక ఈ వీడియో అందరూ చూడండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మా కొరకు ప్రార్థించండి. మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.